రహస్య కెమెరాలతో మహిళలు పిల్లల నగ్న వీడియోలు. అమెరికాలో ఒక భారతీయ డాక్టర్ దుర్మార్గం. స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి. వేల సంఖ్యలో బాధితులు. నిందితుడి అరెస్టు. వారి ఇజ్జత్ గారా వామ్మో వీడు ముస్లిమే. ఇక వీడు ముస్లిం అంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళే అంటారు ఇక బీజేపీ వాళ్ళు. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే మహిళలు పిల్లల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించడమే గాక పలువురిపై లైంగిక దాడులకు పాల్పడిన ఉమర్ అజీజ్ అనే భారతీయ డాక్టర్ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రులలోని బాత్రూంలు, దుస్తులు మార్చుకునే గదులు తదితర ప్రాంతాల్లో రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి నగ్న చిత్రాలను, వీడియోలను ఉమర్ రికార్డ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఉమర్ భార్యనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి దారుణాలు బయటపడ్డాయి. పోలీసులు రొచెస్టర్ హిల్స్ లో ఉన్న వారి ఇంట్లో సోదాలు జరిపినట్టు దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి. ఉమర్ రికార్డు చేసిన మహిళల పిల్లల నగ్న వీడియోలు, ఫోటోలు వేల సంఖ్యలో ఉన్నాయని తెలిసింది. అంతేకాదు పలువురు మహిళలు స్పృహలో లేనప్పుడు, నిద్రపోతున్నప్పుడు వారిపై లైంగిక దాడులు కూడా అభ్యంతరకర చర్యలకు పాల్పడి ఆ దృశ్యాలను కూడా ఉమర్ రికార్డు చేశాడు. వీటిని భద్రపరిచిన పలు కంప్యూటర్లు, ఫోన్లు 15 వామ్మో ఎక్స్టర్నల్ డివైజులు కూడా ఉన్నాయట. ఇదేం పోయే కాలం రా బాబు. భారతీయుల మొత్తం ఇజ్జత్ తీసి పడేగారా. భారతదేశం పరువే తీసి పడేసిండు వీడు. దేశం కాని దేశంలో బతకడానికి పోయినప్పుడు వచ్చిన దేశానికి, ఉన్న దేశానికి రెండిటికి గౌరవం తెచ్చే పనులు చేయాలి. కానీ గీ కథ ఏంది, గీ దుర్మార్గమైన కథ ఏంది. ఆమె వీని భార్య ఎంత చక్కని తల్లి, వీని పట్టించేసింది. వీని దుర్మార్గాన్ని మొత్తం పట్టించేసింది. ఇక అక్కడ ఉన్నది ఆ వేణుస్వామి భార్య. వాని దుర్మార్గాన్ని అంతా కప్పిపుచ్చుతాంది ఆమె. ఇక్కడ చూడు, వీని దుర్మార్గాన్ని భార్య బయట పెట్టి వీడు ఎంత దుర్మార్గుడు ఈ లోకానికి చెప్పింది. మొత్తానికి భారతదేశం ఇజ్జత్ తీసి పడేసినవరా బాబు నువ్వు. సిగ్గు లేకుండా ఇక వస్తావా బయటికి? ఇక వచ్చే పరిస్థితే లేదు పోయిగను.